అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈ తరం వంటలు. ఇవాళ మనం పెసలతో దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. పెసరట్టు వేస్తున్నానండి. ఇందులో బియ్యం కానీ బియ్యం పిండి కానీ వాడట్లేదు. సో రిచ్ ఇన్ ప్రోటీన్, మనకి చాలా హెల్తీ దోశ. ముందుగా 1 కప్పు పెసలు తీసుకుని నానబెడుతున్నాను. ఇవి నానబెట్టడానికి నేను ఒక 5 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఏ కప్ అయితే మనం పెసలు తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకున్నాను. బాగా నానిద్దాము. ఒక 6 to 8 అవర్స్ నానిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా కడిగి పక్కన పెట్టుకుందాము. ఇలాగా మనం ఉప్మా చేసుకుందాము పెసరట్టుకి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకున్నాను. పోపుకు సరిపడా 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. చిటికెడు పసుపు కూడా వేసానండి. అలాగే ఇప్పుడు ఇవన్నీ బాగా వేగనిద్దాము. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత ఇందులో నేను కరివేపాకు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ వేసాను. నేను 1 వేసానండి. ఇక్కడ నేను కారం సరిపడా వేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. సో మనం దోశలో పెట్టేసుకున్న బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 4 కప్పులు వాటర్ వేస్తున్నాను. పెసరట్టుకి ఉప్మా కొంచెం జారుగా ఉంటే బాగుంటుందండి, పైన లేయర్లో అప్లై చేసుకోవడానికి, పొడి పొడిగా చేసుకునే కన్నా. సో 4 కప్పులు వాటర్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇవంతా బాగా ఎసరు బాగా మరగనిద్దాం మనం. బాగా మరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను నేను. కలుపుకుంటూ వేసేసుకుందాం ఇలాగా. జస్ట్ 1 నిమిషం అలా కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఉండలు లేకుండా అలా కలిపేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని మనకు ఉప్మా రెడీ అయిపోయింది దోశకి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పెసలు ఉన్నాయి కదా, అవన్నీ మనం పెసరట్టుకి ఆడుకుందాం. నేను ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక 4 అల్లం ముక్కలు వేసానండి. ఇందులో నానబెట్టి కడుక్కున్న పెసలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకుందాం. 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇక్కడ మనం పెసరట్టుకి ఎప్పుడు వేసుకునే ముందు గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే పిండి అవ్వకూడదు. పిండి కొంచెం పులిసిందంటే బాగుండదు. సో కరెక్ట్గా మనం వేసుకునే ముందు గ్రైండ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా. ఏ బియ్య పిండి కూడా వేయాల్సిన లేదు మనం. సరే గ్రైండ్ అయిపోయింది చక్కగా. థిక్నెస్ బట్టి మనం దోశ వేసుకోవడానికి కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దోశ తీసుకుందాము. ముందుగా పెనం పెట్టుకున్నాను. కొంచెం వేడెక్కనిద్దాం. వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు మనం ఆడి పెట్టుకున్న పిండి ఉంది కదా, దీని మీద దోశలాగా పోసేసుకుందాం చక్కగా. నేను అల్లం పచ్చిమిర్చి ఇందులోనే వేసేసాను, పిండిలోనే వేసేసాను. కారం సరిపడ బాగా సన్నగా మనం తరుక్కొని పైన జల్లుకోవచ్చు. ఇప్పుడు దీని మీద నేను సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి చాలా. దీనిపైన కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కొంతమందికి అల్లం పచ్చిమిర్చి నోటి తగిలితే ఇష్టం ఉండదు. ఇష్టపడే వాళ్ళు దీనిపైన వేసుకోవచ్చు అల్లం పచ్చిమిర్చి తరుక్కుని. నేను పిండిలో కలిపేసాను. ఇప్పుడు ఇక్కడ మనం మీడియంలోనే ఉంచుకోవాలండి ఫ్లేమ్. హైలో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతుంది, కానీ క్రిస్పీగా అవ్వదు. చూసారా, నేను ఒక 4 to 5 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా కాలనిచ్చాను చక్కగా. చూడండి, వెనక్కి తిప్పి అలా ఎర్రగా కాలితే కనుక మనం ఫోల్డ్ చేసేసుకుందాం దోశని చక్కగా. సో మీడియంలో పెట్టుకుని కాల్చుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు. పెసరట్టు కూడా, పెసరట్టు కొంతమంది మెత్తగా వస్తుందని బియ్యం పిండి యాడ్ చేసుకుంటారు. మనం లోలో పెట్టుకుని కాల్చుకుంటే కనుక క్రిస్పీగా వస్తాయి. బియ్యం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా చక్కగా కాలిద్దో అలా గోల్డెన్ బ్రౌన్ అయితే మనం. ఇప్పుడు దీని మీద ఉప్మా అప్లై చేస్తున్నానండి నేను. ఉప్మా కొంచెం మనం పల్చగా చేసి పెట్టుకున్నాం కదా, సో కొద్దిగా అలా వేసి ఒక థిన్ లేయర్ వేసుకుంటే, థిన్ లేయర్ రాసుకుంటే సరిపోతుంది. ఉప్మా అప్లై చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. అట్ల కట్తో బాగా ఇంకా మనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా థిన్గా అప్లై చేసేస్తే మనకి ఎక్కువ హెవీగా ఉండదు అనమాట. బాగా కాలిన తర్వాత సరే ఎంత ఎర్రగా కాలిందో చక్కగా.
హైలో పెడితే నల్లగా అయిపోతుంది కానీ మనకి ఈ కలర్ రాదు. జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగా వస్తాయి. ఇంకోటి వేసేసానండి ఆల్రెడీ. దీని మీద కూడా ఉప్మా అప్లై చేస్తున్నాను. ఇది హోటల్ వాళ్ళు చేసినట్టు మధ్యలో పెడుతున్నాను నేను, ఇక్కడ మొత్తం అప్లై చేయట్లేదు. మధ్యలో ఒకటి పెట్టి ఫోల్డ్ చేస్తాను. సో మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది దోశ. ఉప్మా వల్ల మెత్తపడకుండా ఉంటుంది. అది ఫోల్డ్ చేయడానికి కూడా రావట్లేదు, చాలా క్రిస్పీగా అయిపోయింది. అంతే అండి, ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి నేను కోన్ పెసరట్టుకు చూపిస్తున్నానండి, కోన్లా చుట్టడానికని. పెసరట్టు అన్నీ అంతే అండి, అన్ని మీడియంలోనే కాల్చాను నేను. సో మనకి క్రిస్పీగా ఉన్నాయి అందుకని. ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు. సో కోన్కి ఇదివరకు మనం పెసరపప్పు దోశలో కూడా చూసాము, ఇలా సెంటర్ నుంచి కట్ చేసుకుని అంతే అలా ఫోల్డ్ చేసేయడమే అండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది, చూసారా? చేయి కాలుతుంది, జాగ్రత్తగా చేతి తిప్పుకోవడమే మనం. సో అంతే అండి, కోన్ పెసరట్టు కూడా రెడీ అయిపోయింది. సో మనం ఆనియన్ పెసరట్టు, ఉప్మా పెసరట్టు, కోన్ పెసరట్టు అన్నీ చూసేసామండి ఒకే వీడియోలో. మీరు ఇలా బియ్యపిండి లేకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.